స్కార్లెట్ మెమరీ ది షురికెన్ కోడ్. ఒక బాబు చీకటి అడవిలో ఒంటరిగా ఏడుస్తున్నాడు. వర్షం కురుస్తోంది. అతని వెనుక ఒక ప్రకాశించే షురికెన్ చిహ్నం కనిపిస్తుంది. ఒక రహస్య మాస్క్ ధరించిన నింజా నిశ్శబ్దంగా కనిపించి బాబును ఎత్తుకుంటాడు. ఒక క్షణంలో వారు నీడల్లో కరిగిపోతారు. 10 సంవత్సరాలు గడుస్తాయి. రాయ్ ఇప్పుడు ఎరుపు హూడీ ధరించి అతని వెనుక షురికెన్ చిహ్నం ముద్రితంగా ఉంది. అతనిలో ఏదో ఒకటి ఉందని అనుభూతి చెందుతున్నాడు. రాయ్ తన మూలాలను తెలియకపోతున్నాడు. మాస్టర్ జిన్ అతనిని దాచిన శక్తిని ఉపయోగించుకోవడం నేర్పుతూ దాచిన కళలో శిక్షణ ఇస్తాడు. అసాధారణమైన కళలు రాయను వెంటాడుతున్నాయి. కళ్ళజుటూన్ బాలుడు అతని పిలుస్తాడు. ఒక నలుపుతోన కుక్క కనిపిస్తుంది మరియు ఒక నగరం అగ్నిలో కాలిపోతుంది. రాయ్ మేల్కుంటాడు. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అతనిలో అసాధారణమైన శక్తిని అనుభూతి చెందుతున్నాడు. అతను కోపం వచ్చినప్పుడు అతని చేతుల్లో అగ్నులు వెలిగిస్తాయి. డబ్ల్యూవర్స్ ద్వారా శక్తివంతమైన షాడో క్లాన్ రాయ్ యొక్క శక్తిని వెతుకుతోంది. అతను మరింత శిక్షణ పొందుతున్నప్పుడు చీకటిని అతనిపై కప్పిపుచ్చుతుంది. రాయ్ కిరాను కలుస్తాడు. ఆమె ఒక సాంకేతిక ప్రతిభగల అమ్మాయి. అతనికి తన గతాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. వారిలో అగ్నులు చెలరేగుతాయి. రాయ్ మరియు కిరా సంకేతాలను కనుగొంటారు. ఇది వారిని షురికెన్ కోడ్ యొక్క మిగిలిన భాగాలతో నాశనమైన గ్రామానికి తీసుకువెళ్తుంది. రాయ్ షాడో క్లాన్తో తీవ్రమైన యుద్ధంలో క్రిమ్సన్ ఐ మోడ్ను అన్లాక్ చేస్తాడు. అతనిని చుట్టుముట్టిన శక్తి చెలరేగుతుంది. మాస్టర్ జిన్ షురికెన్ కోడ్ గురించి ఒక దాచిన స్క్రోల్ను వెల్లడిస్తాడు. వివరణలు రాయ్ను అతని కరికి కదిలిస్తాయి. ఒక హృదయాన్ని ఆపే క్షణంలో రాయ్ చివరకు తన కలలలో ఉన్న తెల్ల జుట్టు బాలుడిని కలుస్తాడు. డబ్ల్యూవర్స్ ద్వారా శక్తివంతమైన నీడలు దగ్గర పడుతున్నప్పుడు రాయ్ ఒక ఎంపిక చేయాలి. అతను తన విధిని స్వీకరిస్తాడా?